Professor C.H. Vijay, Principal VSU College, Srimati K. Rajeshwari Garu, the Program Coordinator, Sri S.V. Savatkar, Social Activist, and Ashok Garu, my NSS coordinators, Madam, my dear students. Good afternoon to all of you. వక్తలందరూ చాలా విషయాలు మాట్లాడారు. మళ్ళీ కొత్తగా నేను మళ్ళీ ఆ స్టోరీనే రిపీట్ చేయడం నాకు అంత ఇష్టం ఉండదు. ఎందుకంటే ఈ పర్పస్ ఏంటో మీకు తెలిసిందని అనుకుంటాను. ఈరోజు ఇక్కడ అందరూ కలిసి ఈ అకేషన్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఒక పాయింట్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్, మనకు చరిత్రలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఎందుకో మనం చరిత్రను మర్చిపోతున్నామేమో అని ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది నాకు. మర్చిపోతున్నాం కూడా అది కూడా కొంతవరకు నిజం కూడా ఉంది దాంట్లో. ఎప్పుడో జరిగినటువంటి విషయాలు, అంటే మొఘలు ఉన్నటువంటి ఆ సమయంలో జరిగినటువంటి విషయాలు, ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాలు, తర్వాత మనకు స్వాతంత్ర పోరాటంలో చేసినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా మనం ఎప్పుడు మర్చిపోం. ఎందుకంటే మనం ఈ యొక్క సొసైటీ అనేది మనం బ్రతికేటువంటి ప్లేస్, ఈ దేశము, ఈ సొసైటీ, ఇవన్నీ కూడా వీటన్నిటి మనం మర్చిపోం. ముఖ్యంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఈరోజు ఎందుకు అంత ఇంపార్టెన్స్ మనం ఇస్తున్నాము అంటే, ఒక రకమైనటువంటి ధైర్యం కానివ్వండి, బ్రేవరీ కానివ్వండి, ఏదైనా సరే దానికి ఒక ఏజ్ లిమిట్ లేదు అనేటువంటిది ఆ విషయం చెప్పేదానికే ఈ యొక్క అకేషన్. ధైర్యవంతులు అంటే పెద్దవాళ్ళు, పరాక్రమవంతులు, మహారాజులు, వాళ్ళే ధైర్యవంతులు కాదు. చిన్నపిల్లలు కూడా, ఒక 6 ఏళ్ల వయసు ఉన్నవాళ్ళు, 9 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళంతా బ్రేవరీని ప్రదర్శించారు, అది ధైర్యాన్ని ప్రదర్శించారు. వాళ్ళకి ఇచ్చినటువంటి కర్తవ్యము, వాళ్ళని ఎంత హింస పెట్టినా కూడా చాలా మంది చెప్పారు పెద్దలు. అయినప్పటికీ కూడా వాళ్ళు అనుకున్న దానికి, వాళ్ళు ఎవరైతే పెద్దవాళ్ళు మనకు టీచ్ చేశారో ఆ ప్రిన్సిపల్స్ వదలకుండా వాటిని అంటుపెట్టుకొని వాళ్ళను సజీవంగా జీవ సమాధి చేసినా కూడా నవ్వుతూ నిలబడినటువంటి చిన్నపిల్లలు. అలాంటి వాళ్ళ యొక్క త్యాగం అనేది అది మనం మర్చిపో. అందుకనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని ఒక నేషనల్ లెవెల్లో చేయాలని 26 డిసెంబర్ 2002లో స్టార్ట్ చేశారు, దాన్ని ఇనాగరేట్ చేశారు. ఆ సంవత్సరం ఇంటర్నేషనల్గా కూడా ఇది జరపబడింది. మనకు ఉన్నటువంటి చాలా అదర్ కంట్రీస్లో కూడా దీన్ని చేశారు. ఈ సందర్భంగా మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, చరిత్రలో ఉన్నాయి. నచికేత అనేటువంటి వ్యక్తి, ఒక చిన్నవాడి గురించి రోజు ఏం చేస్తున్నారు అని ఒక డైరీగా రాస్తే, ఒక 1 వీక్ తర్వాత తిప్పామంటే, అయ్యో నేను ఈ 4 రోజులు వేస్ట్ చేశానని మీకే తెలుస్తుంది. ఎన్ని గంటలు మనం చదువుతున్నాము, ఎన్ని గంటలు నేను 24 hours చదువుకోమని చెప్తున్నాను. మీరు స్పోర్ట్స్ ఆడండి,